హలో దోస్తు నా అబ్దుల్లా మీరు చూస్తున్నది ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ థంబ్నెయిల్ చూసారు కదా. ఇంటర్లింక్ సంబంధించి న్యూ అప్డేట్ అయితే వచ్చింది. ఆగస్టు 23 తారీఖున సిస్టమ్ అప్డేట్ అయితే అయిందనమాట. సో గత 4 రోజుల నుంచి ఇంటర్లింక్ అప్లికేషన్లో మైనింగ్ అనేది అవ్వట్లేదు. చాలా మందికి స్టక్ అవుతుంది అనమాట. సో ఇంకొంతమందికి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వట్లేదు. సో ఇంతకుముందు డౌన్లోడ్ చేసి మైనింగ్ చేస్తూ ఉన్న వాళ్ళకు కూడా నిన్న రీసెంట్లీ అప్డేట్ అయితే వచ్చింది కదా 3.2 వర్షన్కి సంబంధించి. సో ఆ అప్డేట్ చేసిన తర్వాత అప్లికేషన్ని సో చాలామందికి ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు. సో ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అంటే 3.2 వర్షన్ అప్డేట్ వచ్చిన తర్వాత సో మీ మొబైల్ కూడా ఇక్కడ 11 వర్షన్ అర్థమైందిగా. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 వర్షన్ ఉంటుంది కదా. సో 11 వర్షన్ నుంచి పైన ఉండాలి మీ మొబైల్, అర్థమైందిగా. 11 నుంచి కింద ఉన్న మొబైల్కి ఇక్కడ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయితే అవ్వదు. సో వేరే మొబైల్లో మీ అకౌంట్ అనేది లాగిన్ చేసి చూడండి, 100% మీ అకౌంట్ అనేది లాగిన్ అయితే అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ వర్షన్ అనేది 10 కానీ 9 కానీ 8 కానీ ఉంటే కనుక మీకు ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే అవ్వదు అనమాట. సో ఇక్కడ మీ మొబైల్ వర్షన్ వచ్చేసి 11, 12, 13, 14 వర్షన్ అయితే ఉండాలి. అప్పుడే మీకు ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. చాలామంది స్క్రీన్ షాట్లు పంపిస్తూ ఉన్నారు, ఇక్కడ ఇంటర్లింక్ అప్లికేషన్ 3.2 అప్డేట్ వర్షన్ వచ్చిన తర్వాత ఓపెన్ అవ్వట్లేదు సార్ అని. సో ఇదే అనమాట ప్రాబ్లము. ఎవరికైతే ఓపెన్ అవ్వట్లేదో ఇంటర్లింక్ అప్లికేషను, సో మీ మొబైల్ వర్షన్ వచ్చేసి 11 కన్నా పైన ఉండాలి. 11 కన్నా తక్కువ ఉంటే మీ మొబైల్లో ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే అవ్వదనమాట. సో చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. ఎవరెవరికి ఇంటర్లింక్ అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదో వాళ్ళని షేర్ అయితే చేయండి, వాళ్ళు తెలుసుకుంటారనమాట. సో ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఇక్కడ 11, 12, 13 అయితే ఉండాలి. అప్పుడే మీకు ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా. సో ఈరోజు ఆగస్టు 24 తారీఖు ఇంటర్లింక్ అప్లికేషన్ అప్డేట్ అయితే వచ్చింది. సిస్టమ్ని ఫిక్స్ చేశారనమాట. సో మైనింగ్ కూడా కొంతమందికి అవ్వలేదు. గత 4 రోజుల నుంచి చాలామందికి మైనింగ్ అనేది అవ్వలేదు, స్టక్ అవుతూ ఉంది. సో వాళ్ళకు కూడా ఈ రోజు నుంచి మైనింగ్ అనేది కంటిన్యూగా స్టార్ట్ అయింది. సో మైనింగ్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసి ఫస్ట్ ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు సో మైనింగ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సో మైనింగ్ అనేది కాస్త లోడింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు సో మైనింగ్ మీద క్లిక్ చేయగానే కాస్త లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత మైనింగ్ సక్సెస్ఫుల్ అని మీకు బ్లెండ్ బాక్స్ ఓపెన్ అయితే అవుతుంది. ఓకే. సో కొంతమందికి ఇక్కడ లేట్గా సిగ్నల్ ప్రాబ్లం వల్ల సో లేట్గా అవ్వచ్చు. ప్లీజ్ ట్రై అగైన్ లెటర్ అని ఇలాంటి ప్రాబ్లం కూడా రావచ్చు అనమాట. సో ఇలాంటి వాళ్ళు 1-2 సార్లు ట్రై చేయండి. ఓకే, 1-2 సార్లు ట్రై చేయండి. సో ట్రై చేస్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మైనింగ్ అనేది అయిపోతుంది. ఓకే, ఆటోమేటిక్గా ఇక్కడ మైనింగ్ అనేది అయిపోతుంది. సో మీరు బ్యాక్ వచ్చి సో మళ్ళీ మైనింగ్ మీద క్లిక్ చేయగానే తిరిగి మైనింగ్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ మైనింగ్ టైం అనేది నెక్స్ట్ మైనింగ్ సీజన్ టైం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట మీకు. సో మైనింగ్ అనేది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో అయిపోయి ఉంటుంది. 1-2 సార్లు మీరు క్లిక్ చేశారు కాబట్టి మైనింగ్ అనేది అయిపోయి ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ మైనింగ్ అనేది అవుతుంది. ఓకే. సో మీ మొబైల్ ఇక్కడ ఆండ్రాయిడ్ 11 వర్షన్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ మైనింగ్ అనేది క్లియర్గా అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు కదా. ఓపెన్ ఎందుకు అవ్వట్లేదు అంటే మీ మొబైల్ వర్షన్ వచ్చేసి 10, 9 ఇలా ఉన్న వాళ్ళు మొబైల్లో ఇక్కడ 4G మొబైల్లో కూడా మైనింగ్ అనేది స్లో అవుతుంది. సో కొంతమంది 4G మొబైల్లో కూడా ఇక్కడ ఓపెన్ అయితే అవ్వట్లేదు. 5G మొబైల్లో మాత్రం ఇక్కడ ఈజీగా మైనింగ్ అయితే జరుగుతుంది. ఎవరికి ఏ ప్రాబ్లం అనేది రావట్లేదు. ఓకే. సో ఈరోజు అప్డేట్ అయితే వచ్చింది. ఈరోజు అప్డేట్ అయితే చేసుకోండి. మైనింగ్ అనేది ఇప్పటిలాగానే మైనింగ్ అనేది జరుగుతుంది. సో ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి. అలాగే ఎంఎంజీ ప్లాట్ఫామ్లో క్రిప్టో ఫ్యూచర్ ట్రేడింగ్కి సంబంధించి క్లాస్ ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అయితే చేశాము. ఈ రోజుకు సో 10 days ఫ్రీ క్లాస్ అనేది కంప్లీట్ అనమాట. సో ఈ రోజు నుంచి పెయిడ్ క్లాస్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో క్రిప్టో ఫ్యూచర్ ట్రేడింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో మీ డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేయండి నాకు. సో సేవ్ చేసి నెక్స్ట్ బ్యాచ్. సో ఈ బ్యాచ్లో ప్రజెంట్ ఇప్పుడు 300 మంది ఉన్నారనమాట. 300 మంది ఇంట్రెస్ట్గా క్లాస్ అనేది వింటూ ఉన్నారు. క్రిప్టో ఫ్యూచర్ ట్రేడింగ్ కోర్స్ అనేది తీసుకుంటున్నారు. సో ఆగస్టు 25 తారీఖు నుంచి ఇక్కడ ఫీజు అనేది పే చేసి కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది ఈ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేమెంట్ అనేది ఈ రోజు నుంచి చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ బ్యాచ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. సో ఇంతవరకు క్రిప్టో ఫ్యూచర్ ట్రేడింగ్కి సంబంధించి తెలియని వాళ్ళు మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక సో మీ డీటెయిల్స్ ఫార్వర్డ్ అయితే చేయండి నా నెంబర్కి. సో నా నెంబర్ తెలుసు కదా, 9652664970. ఈ నెంబర్కి మీరు
మీ ఫోన్ నెంబరు, మీ పేరు, మీ ఊరు పేరు. ఓకే, మీ ఫోన్ నెంబరు, మీ పేరు, మీ ఊరు పేరు అనేది ఈ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే మేము సేవ్ చేసి నెక్స్ట్ బ్యాచ్లోకి మీకు యాడ్ చేయడం అది జరుగుతుంది గ్రూప్లో. సో ఇక్కడ కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే తీసుకుంటున్నాం. అర్థమైందిగా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే తీసుకుంటున్నాము. ఈ క్లాస్ వచ్చేసి ఈ క్రిప్టో ట్రేడింగ్ క్లాస్ వచ్చేసి కోర్సు 3-4 మంత్స్ అయితే ఉంటుంది అనమాట. 3-4 మంత్స్కి 1 టైం సింగిల్ పేమెంట్ అయితే ఉంటుంది అనమాట ఫీజు. సో పే చేసి కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. సో 3-4 మంత్స్ వరకు మీకు ప్రొఫెషనల్ ట్రేడర్గా తయారు చేసి ఎంఎంజీ ప్లాట్ఫామ్ నుంచి పంపిస్తాం. అప్పుడు దాకా ఎంఎంజీ ప్లాట్ఫామ్లోనే మీరు 5 మంత్స్ వరకు అలాగే మీకు పెట్టుకుంటాం. ఓకే, ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు క్రిప్టో ట్రేడింగ్ క్లాస్ అనేది ఎవరు స్టార్ట్ చేయలేదు. సో ఫస్ట్ ఎంఎంజీ ప్లాట్ఫామ్లోనే తీసుకొచ్చాము. ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు. మళ్ళీ ఈ అవకాశం అయితే రాదు. సో 10 రోజులు ఫ్రీ క్లాస్ అయితే ఉంటుంది. 10 రోజులు మీరు వినిన తర్వాత మీకు బెస్ట్ అనిపిస్తే, వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంది అనిపిస్తేనే కంటిన్యూ అయితే అవ్వండి ఫీజు పే చేసి. లేదా 10 రోజులు మీరు ఫ్రీగా కోర్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత సో అక్కడతో డ్రాప్ అవ్వాలంటే డ్రాప్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ ఎవరికి ఏం బలవంతం అయితే చేయట్లేదు. సో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఇంట్లో క్రిప్టో ట్రేడర్ ఉండాలి అన్న ఇంటెన్షన్తోనే ఎంఎంజీ ప్లాట్ఫామ్లో క్రిప్టో ట్రేడింగ్ క్లాస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫోన్ నెంబరు, మీ పేరు, మీ ఊరు పేరు అనేది నా నెంబర్కి ఫార్వర్డ్ అయితే చేయండి. సేవ్ చేసి నెక్స్ట్ బ్యాచ్లో అయితే మీకు ఒక గ్రూప్లో యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఒక బ్యాచ్ రన్నింగ్లో అయితే ఉందన్నమాట. 300 మందితో క్లాస్ అనేది రన్నింగ్ అవుతుంది. సో ఇక్కడ 10 డేస్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇవాళకి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రిప్టో ట్రేడింగ్ కోర్స్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో రెడీగా అయితే ఉండండి. మీ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తే సేవ్ చేసి నెక్స్ట్ బ్యాచ్లో మీకు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓకేనా. సో నేను ఈ ఎంఎంజీ 5 స్టార్ ఫ్యూచర్ ట్రేడింగ్ క్లాస్కి సంబంధించి ఫ్రీ క్లాస్కి సంబంధించి లింక్ అనేది నేను డైరెక్ట్గా ఈ డిస్క్రిప్షన్లో కానీ, కామెంట్ సెక్షన్లో కానీ, మా వాట్సాప్ ఛానల్లో కానీ ఇవ్వగలను. కాకపోతే అక్కడ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు, స్కామర్స్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తుంటారు. అంటే అక్కడ మీకు కన్విన్స్ చేస్తారనమాట. మోసం చేయడానికి, ఫ్రాడ్ చేయడానికి, స్కామ్ చేయడానికి చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని నేను ఒక సిస్టమేటిక్గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే తీసుకోవాలి అని ఇంటెన్షన్తోనే మీ యొక్క డీటెయిల్స్ని నేను తీసుకొని సేవ్ చేసి గ్రూప్లో యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో నేను లింక్ అనేది నేను వాట్సాప్ ఛానల్లో కానీ, డిస్క్రిప్షన్లో కానీ, కామెంట్ సెక్షన్లో కానీ పెట్టాను అనుకోండి. గ్రూప్లో అందరు జాయిన్ అవుతారు. సో అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలియదు కదా, ఎవరిని మోసం చేస్తారో అనేది తెలియదు కాబట్టి సో ఇక్కడ కేవలం ఎంఎంజీ ఫ్యూచర్ ట్రేడింగ్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే తీసుకోవాలి. సో ఎవరిని ఏ స్కామ్ జరగకూడదు, ఎవరిని ఏ మోసాలు జరగకూడదు. సో అలాంటి వాళ్ళని తీసుకోవాలి అని మీ యొక్క డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేయండి అని చెప్తున్నా. సో మీ ఫోన్ నెంబరు, మీ పేరు, మీ ఊరు పేరు అంతే. సో ఇక్కడ లిస్ట్ ఉంటుంది అనమాట. ఎవరెవరు రిజిస్టర్ అవుతున్నారు, ఎవరెవరు ఎగ్జిట్ అవుతూ ఉన్నారు అనేది మాకు లిస్ట్ ఉంటుంది కాబట్టి సో క్లియర్ కట్గా నాకు గుర్తు ఉంటుంది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక మీ డీటెయిల్స్ని ఫార్వర్డ్ అయితే చేయండి. డీటెయిల్స్ అంటే మీ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ నేనేం అడగట్లేదు. కేవలం మీ ఫోన్ నెంబరు, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ సేవ్ చేసి పెట్టుకుంటే నాకు కూడా గుర్తు ఉంటుంది కాబట్టి ఎవరెవరు ఎంట్రీ అయితే ఇచ్చారు, ఎవరు ఎగ్జిట్ అయితే అయ్యారు అనేది నాకు కూడా ఒక డీటెయిల్స్గా ఉంటుంది కాబట్టి సో మీ ఫోన్ నెంబర్, మీ పేరు, మీ ఊరు పేరు అనేది తీసుకుంటున్నాను అనమాట. సో ఏ ఏరియా నుంచి ఎంతమంది వస్తూ ఉన్నారు అనేది నాకు కూడా క్లారిటీ ఉంటుంది. ఓకే, సో అందుకని ఈ డీటెయిల్స్ మాత్రమే అడుగుతున్నాను. సో అర్థమందిగా, ఎందుకంటే గ్రూప్లో లింక్ ఇస్తే డైరెక్ట్గా ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారు. సో మీకు కూడా స్కామ్ చేసే, మోసం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను ఎంఎంజీ మాట్లాడుతున్నాను, ఎంఎంజీ అబ్దుల్లా మాట్లాడుతున్నాను, ఎంఎంజీ టీమ్ మాట్లాడుతున్నాను. రేపు ప్రీమియం క్లాస్లోకి వచ్చిన తర్వాత అమౌంట్ పే చేయండి, ఈ నెంబర్కి పే చేయండి, 10,000, 20,000, 30,000, 5,000, 2,000 ఇలా అడుగుతారనమాట. సో మీరు మోసపోవచ్చు. నా పేరు చెప్పి నా పేరు చెప్పి మిమ్మల్ని అడిగినారనుకోండి. సో మీరు నిజంగా నేనేమో అనుకొని సో మీరు పే చేసిన తర్వాత ఎవరేం చేయలేం కదా. అందుకని సో నా సైడ్ నుంచి మాత్రం కాల్ కానీ, మెసేజ్ కానీ రాదు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నా నెంబర్ మాత్రం మీ మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, నా నెంబర్ 2 అనమాట. 19652664970 ఈ నెంబర్. సో 9963808793 ఈ నెంబర్. ఈ 2 నెంబర్లకు వాట్సాప్ అయితే ఉంటుంది.
సో ఫస్ట్ నెంబర్ అయితే చెప్పాను కదా 9652664970 ఈ నెంబర్కి వాట్సాప్, ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంటుంది. పేమెంట్ చేయాలనుకుంటే ఇదే నెంబర్కి పేమెంట్ చేయవచ్చు. ఓకే, 9652664970 ఈ 2 నెంబర్లు మీ మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోండి ఎంఎంజీ అని. సో ఈ 2 నెంబర్లతో మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తే యాక్సెప్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఎంఎంజీ నుంచి కాల్ వచ్చినట్టు, మెసేజ్ వచ్చినట్టు. సో మా సైడ్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రాదనమాట. సో ఇన్ కేస్ వచ్చినా సో మీరు మాకు కాల్ చేసి ఉండాలి, లేకపోతే మీరు మెసేజ్ చేసి ఉండాలి. తిరిగి అప్పుడు మేము కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తాం. అంతేగాని సో ఫస్ట్ టైం మీకు డైరెక్ట్గా మీకు కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ అమౌంట్ వేయండి, ఇంత ఫీజు కట్టండి, అంత ఫీజు కట్టండి అని మా సైడ్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రాదు. ఎందుకంటే కాల్ మెసేజ్లు చేసేది ఎవరు? స్కామర్స్, ఫ్రాడ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు సో మెసేజ్లు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. నా నెంబర్లు మీ మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోండి. నా సైడ్ నుంచి కాల్ కానీ మెసేజ్లు అయితే రాదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. ఓకే, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.